రికార్డింగ్ నంబర్ 228 భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కందము 7వ పుస్తకం అన్నమాట ఇది. ఇక్కడ శింషుమార చక్రము అని హెడ్డింగ్ ఉన్నది. శింషుమారము అంటే అదొక జాతి తాబేలుట. శింషుమార చక్రము అంటే ఏంటంటే తాబేలు శరీరం ఆకారం ఎలా ఉంటుందో అలా ఊహించిన తారకా చక్రముట. ఆకాశంలో మనకు కనిపించే తారకలు ఎన్నో ఉన్నాయి. అందులో తారక అనగానే మన నక్షత్రాలని అనుకోకూడదు. తారక అంటే సూర్యుట. ఆ ఒక్కొక్క తారక అనేది ఒక్కొక్క సౌర కుటుంబం, ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క కుటుంబం. అందులో మనకి బాగా దగ్గరగా ఉన్న తారక ఎవరంటే మన సూర్యుడు. మిగిలిన వాటిల్లో మన సూర్యుడి కంటే కూడా పెద్దవైన తారకలు ఉన్నాయిట, సూర్యుళ్ళు ఉన్నారుట. ఉదాహరణకు జ్యేష్ఠ అంటే ఆ తారక మనకు అందుబాటులో ఉన్న వాటిలో ఎంతో పెద్దదిట, కాబట్టి దానికి జ్యేష్ఠ అని పేరు పెట్టారట. ఇట్లాంటి తారకలు మన సౌర కుటుంబం పైన తద్వారా అంటే త్రూ దట్ అన్నమాట మన భూమి పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. భూమి మీద ఉన్న జీవులందరూ, జీవరాశులన్నీ కూడా, అందులో ముఖ్యంగా మనుషులు, వాళ్ళ జాతుల ప్రత్యేకమైన లక్షణాలు, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం ఈ తారకల వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అంటున్నారు. అంతేకాదు అరుదుగా కొంతమంది మనుషులు కూడా ఒక్కొక్క తారక ప్రభావంలో పుడుతూ ఉంటారు. వాళ్ళు నరజాతికి కావాల్సిన కొన్ని ధర్మాలని చక్కగా ఎంతో బాగా ప్రకాశింపజేసి ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు. అంటే సూర్యుడి ప్రభావంతో పుడుతూ ఉన్న ఒక్కొక్క వ్యక్తి జాతికి ఎంతో సహాయం చేస్తారన్నమాట, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. వాళ్ళు నరజాతికి మనుషులకు కావాల్సిన ధర్మాలని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళెవరు అంటే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మైత్రేయుడు, మాస్టర్ సివివి మొదలైన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. వాళ్ళు ఒక్కొక్క కాలంలో భూమికి దిగి వచ్చి ధర్మ సంస్థాపన చేసి వెళ్ళిపోవటము అనేది ఆ కాలజ్ఞానం అంతా కూడా ఈ తారకల, ఈ సూర్యుళ్ళ జ్ఞానం మీదనే ఆధారపడి ఉందిట. ఒక్కొక్క తారక ప్రభావం తెలిసిన కొద్దీ కాలజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇది పండిత లోకంలో బాగా వ్యాప్తిలో ఉన్న జాతక చక్ర పరిశీలనలకు అందేది కాదు అని రాస్తున్నారు. జాతకాలు తెలిసిన వాళ్ళకి సూర్యుడి ప్రభావం ఏమిటండి అంటే ఏదో వాళ్ళు చదువుకున్న జాతక చక్ర శాస్త్రానికి సంబంధించినంత మటుకు తెలుస్తుంది, కానీ అసలు విషయం అందరికీ అర్థం కాదు, అందదు అంటున్నారు. దీన్ని గురించిన శాస్త్రజ్ఞానం కంప్లీట్గా ఈ కాలంలో మర్చిపోయారు అసలు ఈ కాలపు వాళ్ళు అంటున్నారు. ఇతిహాస పురాణాల్లో చెప్పిన కథల్లో చాలా వరకు ఈ తారకా ప్రభావాల కథలకు అర్థం తెలిసేటట్టుగా అర్థవాదాలన్నీ కూడా ఉన్నాయి ఈ పురాణాల్లో అంటున్నారు, ఇతిహాసాల్లో, పురాణాల్లో. భాగవతంలో దీనికి కావలసిన విజ్ఞానం అంతా కూడా పంచమ స్కందంలో నివురుగప్పిన నిప్పులాగా ఉన్నదిట. అంటే నివురంటే బూడిద కవర్ చేసి ఉంటుంది ఆ నిప్పు మీద, లోపల నిప్పు ఉందని తెలియదు, కొంచెం ఊదితే కానీ ఆ నిప్పు బయటపడదు. అట్లా కొంచెం క్లియర్ చేసుకొని జాగ్రత్తగా చదువుకుంటే పంచమ స్కందంలో దాక్కొని ఉన్నదిట మొత్తం ఈ విజ్ఞానం అంతా కూడా, ఈ తారకలకు సంబంధించిన విజ్ఞానం అంతా కూడా. ఈ తారకల స్థానాల్ని ప్రత్యేకంగా గుర్తించటం కోసం ఒక్కొక్క దానికే సార్థకమైన నామకరణం, పేర్లు పెట్టారు. దానికి తగిన పేరు ఆ తారకకు పెట్టారు, ఆ సూర్యుడికి పెట్టారు. కొన్ని తారకల గుంపుల ఆకార విశేషాలు కూడా వర్ణించి చెప్పారట. అలాంటి వాటిలోనే ఈ శింషుమార చక్రము అనేటటువంటిది అనమాట ముఖ్యమైనది. అటువంటి వాటిలో ముఖ్యమైనది శింషుమార చక్రముట. భూమి మీద నిలబడి చూస్తే భూమధ్య రేఖకు నార్త్ వైపుగా ఉన్నటువంటి ఆకాశపు డిప్పలో ఉన్న తారకా వ్యూహం ఇందులో చెప్పారట. మొత్తం ఈ శింషుమార చక్రానికి సంబంధించిందంతా ఈ పంచమ స్కందంలో చక్కగా చెప్పారట.
మన ఉత్తర ధ్రువానికి ఎదురుగా ధృవతార ఉన్నది. ఉత్తర ధ్రువం అంటే నార్త్ సైడ్, నార్త్ ధ్రువం అన్నమాట, నార్త్ పోల్. ధృవతార ఉంది. దానికంటే ఎత్తుగా మనకు కనిపించే తారకలు అంటూ ఏమీ లేవు. అదొక్కటే ఎత్తుగా ఉంటుంది అన్నిట్లో. కాబట్టే ధృవతార అన్నారు దాన్ని. కాబట్టి ధృవతార నుంచి మన వైపుకు కిందగా ఈ గుంపు గుర్తించారట వాళ్ళందరూ కూడా చూసి, ఋషులంతా కూడా ఈ గుంపుని, ఈ శింషుమార చక్రపు గుంపుని గుర్తుపట్టారు. తోక చివర ధృవతార ఉంటుంది. పైనుంచి కిందకి దిగుతూ ఉన్న తాబేల ఆకారంలో మిగిలిన తారకలన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో చక్కగా చెప్పారట. దీని తోక నుంచి సూటిగా కిందకి మన భూమి యొక్క నార్త్ పోల్ ఉన్నది. దీని నుంచి దక్షిణ ధ్రువానికి అంటే సౌత్ పోల్కి పొడుగ్గా ఒక గీత గీస్తే ఆ రేఖను ఊహించుకుంటే దాన్ని మేరుదండము అంటారట. ఈ మేరుదండానికి నార్త్గా ఇంకా పొడిగిస్తే ధృవతార కలిపితే తాబేల్ని 2 సమభాగాలుగా చూపిస్తున్నట్టుగా ఒక రేఖ ఏర్పడుతుందిట. దాని వర్ణనమే ఈ శింషుమార చక్రముగా ఈ రేఖకు అటు ఇటు తారకలు న్యాసం చేసి చెప్పారట. మనకులాగానే ఈ తారకలకు కూడా పుట్టటం, పెరగటం, లయం అవటం అనేవి ఉన్నాయిట. ఈ తారకలు పుట్టడానికి ముందు ఏమవుతుందిట, బాగా విపరీతమైన వెలుగుతో కూడిన ఒక ధూళి ఏర్పడుతుందిట. దాంట్లో సుడిగుండాలు పుడతాయిట. ఆ ధూళిలో చోట్లో ఒక మేరుదండం పుట్టి దాని చుట్టూ తారకలతో కూడిన గోళం ఏర్పడుతుందిట. ఈ పుట్టుకనే అమృత మథన కథ అని పురాణాలు వర్ణిస్తాయి. అడుగున తాబేలును ఉంచి మందర పర్వతం దండముగా నిర్మించి, మనకి తెలుసు కదా కథంతా, కింద తాబేలాకారంలో అంటే కూర్మావతారం ఆయన మందర పర్వతం పడిపోకుండా ఆయన అడ్డం ఉంటాడు కదా, లేకపోతే సముద్రంలో జారి పడిపోతుంది కదా సముద్ర మథనం సమయంలో. దాన్ని మందర పర్వతాన్ని పెట్టి అమృత మథనం చేశారు కదా. ఆ తర్వాత పుట్టిన తారకలు ఒక్కొక్కటే సూర్యమండలం అయిపోయి వాటి వాటి సృష్టిని ప్రారంభించినాయి. ఒక సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడికి సంబంధించిన వెలుగుతో కిరణాలతో భూమి మీద సృష్టి ప్రారంభం అవుతుంది కదా. ఈ తారకా చక్రాన్ని భూమధ్య రేఖకు మీదగా ఆకాశ స్థానాన్ని గుర్తించటం కోసమే 360 భాగాలు, 360 భాగాలు, 27 సమ విభాగములు చేశారు. ఒక్కొక్క విభాగంలో ఉన్న తారకలకు వేరువేరుగా పేర్లు పెట్టారు. కాలక్రమంలో ఈ పేర్లు ఈ 27 విభాగాలకు సంక్రమించేసినాయిట. ఈ భేదం తెలియటం కోసం తారకల కన్నా వేరుగా ఈ విభాగాలు నక్షత్రాలు అని చెప్పారన్నమాట. ఈ 27 నక్షత్రాలు విడిగా గుర్తుపట్టడం కోసమని 27 విభాగాలు 27 నక్షత్రాలుగా చెప్పారు. ఈ నక్షత్రాలు ఒక గుండ్రని ఇంటికి ఉన్న 27 కిటికీల లాంటివిట. ఆ ఇల్లు గుండ్రంగా ఉంటే దానికి 27 కిటికీలు ఉంటే ఎలా ఉంటుంది. అందులో నుంచి కనిపించేవి తారకలు. తారకల శాస్త్రం వేరు, నక్షత్రాల శాస్త్రం వేరు అని చెప్తున్నారు క్లియర్గా. నక్షత్రాలేమో జీవరాశుల కర్మ ఫలాలని గుణిస్తాయి, లెక్క పెడతాయి. తారకలేమో యుగయుగాంతర కాలాల్లో మానవజాతి కథలన్నీ ఎలా జరుగుతాయో అది సూచిస్తాయి. తారకలంటే సూర్య కుటుంబాలని చెప్పుకున్నాం మనం. యుగాలు, మన్వంతరాలు, వాటి ఫలితాలు లెక్కించే పురాణాల కథల లెక్కలు తారకలకు ఎస్టాబ్లిష్ అయిపోయినాయిట. అట్లాగే జీవుల దినచర్యకు శుభాన్ని అశుభాన్ని ఆపాదించే లెక్కలు నక్షత్రాలకు స్థిరపడిపోయినాయిట. కాలక్రమంలో ఈ 2 శాస్త్ర శాఖలు కూడా విడిపోయినాయి. మొట్టమొదటిది కంప్లీట్గా అంటే తారకా సంబంధమైన సూర్య సంబంధమైన శాస్త్రం మాటుబడిపోయినందువల్ల పురాణాలు కట్టుకథలు అనే అజ్ఞానం కూడా వచ్చేసింది. వ్యాప్తిలోకి వచ్చిన అన్ని జాతుల జ్యోతిష్ శాస్త్రము ఈ నక్షత్ర విభాగం మీదే ఆధారపడింది. కంప్లీట్గా 12 రాసులు కూడా నక్షత్రాల వంటి విభాగమే అయిపోయినాయి. రాసుల్లో నుంచి ఆ శతాబ్దాల్లో కనిపించే తారకల ప్రభావం గుర్తున్నప్పుడు మాత్రమే
రాశిచక్ర ఫలితాలు సవ్యంగా సమన్వయించబడతాయి. అంటే రాశిచక్రం చూసి ఫలితాలు చెప్పేవాళ్ళు ఈ విషయం గుర్తు పెట్టుకోకపోతే, తారకల ప్రభావం గుర్తు లేకపోతే ఆ రీడింగ్ సరిగా రాదు అని క్లియర్‌గా చెబుతున్నారు. తారకల జ్ఞానం లేకపోతే రాసుల జ్ఞానం పనిచేయదు. దీన్ని బట్టి తారకల గుంపుల విభాగమే రాశి చక్రం అని కొంతమంది ఒక కొత్త వివాదాన్ని పుట్టించారు భారతదేశంలో. దీన్నే నిరయన సిద్ధాంతము అంటారు. ఇట్లాంటి పొరపాట్లన్నీ సర్దుబాటు చేసుకోవాలంటే ఈ శింషుమార చక్రము మొదలైన వర్ణనలు చక్కగా సహాయపడతాయి. లేకపోతే ఉత్తర దక్షిణాయనాలు విఘవములు కూడా నేటి పంచాంగాల్లో లాగానే అనేక విధాలుగా ప్రమాణాలు తప్పి లెక్క చూడబడుతూ ఉన్నాయి. ఉత్తర దక్షిణాయనములు, విఘవములు, ఋతువులు మొదలైన లెక్కలకు వేదకాలం నుంచి ఇవాల్టి దాకా సాయన రాశి చక్రమే ప్రమాణము అంటానికి ఈ భాగవతంలో ఉన్న పంచమ స్కంధమే సాక్షి. క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి రాశారు ఇందులో అని చెబుతున్నారు. మేషరాశి తులారాశిలో మిహిరుడు అహోరాత్ర సమంగా తిరుగుతూ ఉంటాడు అని చెప్పబడిన భాగవతం సాయనం కాకుండా నిరయనం అంగీకరిస్తుందని ఎవరనగలుగుతారు అంటున్నారు. ఇక్కడ ప్రూఫ్ చెప్తూ ఉన్నారనమాట. మేష తులారాశుల్లో మిహిరుడు రాత్రి పగలు సమంగా తిరుగుతూ ఉంటాడు అని చెప్పింది స అయనము కాకుండా నిరయనము ఎలా అవుతుంది? అట్లాగే విష్ణు పురాణంలో కూడా ఉన్నది. అంతేకాదు లగధుడు అనే మహర్షి ఒక వేదాంత జ్యోతిషం అనే గ్రంథాన్ని రచించాడు ఆయన. అందులో కూడా సాయన చక్రమే చెప్పారు. ఈ రాశి చక్రము నక్షత్ర చక్ర యుగాలలో మెల్లగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ కిటికీల్లో నుంచి కనిపించే తారకలు కూడా మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనుషుల పోకడలు యుగధర్మాలు కూడా మారుతూ ఉంటాయి. జాతుల్లో పొడుగ్గా ఉంటాం, పొట్టిగా ఉంటాం, లావు సన్నము, అన్ని రకాల ఆకృతుల విశేషాలు కూడా ఈ తారకలు కనిపించే ఆకారాల్ని బట్టి మారుతూ ఉంటాయి. మనకు తెలియదు కదా ఇవి. ఈ చక్రాల పరిభ్రమణం మొత్తం చరిత్రే ఒక బ్రహ్మకల్పం అయిపోతుంది చెప్పుకుంటే. దాన్ని స్వయం సంపూర్ణంగా పూర్తిగా పంచలక్షణాలతో కీర్తించి వివరణ చేయటమే పురాణాల లక్ష్యం. ఆ పురాణాలన్నిటిలో కూడా ఎంతో వివరంగా చెప్పారు ఇది. ఇక్కడ చెప్పిన శింషుమార చక్రం కూడా ఈ పరమావధితోనే, ఈ యొక్క యాంబిషన్తోనే చెప్పారు. శింషుమార చక్ర నిర్మాణం అంతా కూడా కేవల శాస్త్రంగా మాత్రమే చదువుకోకూడదు. ఇది అంతర్యామి అయిన నారాయణుని సగుణ విగ్రహము అని ధ్యానం చేయాలి. ధ్యానించేవాడు తన శరీరంలో ఉన్న భాగాలు కూడా ఇందులో ఉన్న భాగాల వల్లనే సృష్టించబడినవి అని తెలిసి చెయ్యాలి. తన దేహ వ్యూహం తనది కాదని, అంటే తన శరీరం లోపల ఉన్న పద్ధతులు ఆ వ్యూహం అంతా కూడా తనది కాదని, అంతర్యామి విగ్రహంలో ఉన్న సజీవ భాగమని, నారాయణుడికి బీజప్రాయమని, నారాయణుడిలో ఒక జీవుడు, మనం ఎంత ఒక బీజం, ఒక విత్తనం లాగానే సజీవ భాగమైనటువంటి మనం ఒక బీజప్రాయమని నిత్యము దీనిని ధ్యానం చేసే వాళ్ళకే ఇది విప్పి తెలుసుకోగలగడం అవుతుందిట. తెలిసిన తర్వాత కూడా అదే పని చేస్తూ ఉండాలి. దాంతో తానొక్కడు వేరుగా ఉండకుండా తన రూపంలో నారాయణుడే ఉంటాడు. ఇదే ఫలశ్రుతిగా భాగవతంలో కీర్తించారుట. ఎంత అద్భుతంగా ఉంది అసలు ఇది. నిజంగా ఒక సూర్యుడు ప్రభావం ఆ జనం మీద ఉండటము అనేది ఎంత సహజమైన విషయం. ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపించటం. అలాగే ఎంతమందో సూర్యుడు, తారకల గుంపులు, అన్ని రకాల సౌర కుటుంబాలు, అన్ని రకాల భూములు, అన్ని రకాల సృష్టులు ఉండటం, వాళ్ళు వేరే 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 ఆకారాలతో ఉండటం, ఆ ఆకారాలకు కూడా ఆ పర్టిక్యులర్ సూర్యుడు బాధ్యుడవటం ఎంత అద్భుతమైన విషయం. మనం కూడా దాంట్లో ఒక భాగం అవటం. ఇది మొత్తం సూర్యులతో పాటు జీవ సృష్టితో పాటు సమస్తము నారాయణుడిలో భాగం అవటం, ఒక విత్తనంగా, ఒక బీజంగా. అది తెలుసుకోవటమే అద్భుతమైన విషయం. తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ధ్యానం చేయాలి అని చెప్తున్నారు.
తారకా వ్యూహాన్ని పురుషాకృతిగా కూడా ధ్యానం చేసే సంప్రదాయం ఒకటి ఉంది. ఒక పురుషుడిగా ఈ తారకా వ్యూహం అంతా ఒక పురుషుడైనట్లుగా ధ్యానం చేస్తారట. దాన్ని వరాహమిహిరుడు అనే ఆయన తన బృహత్ సంహితలో చివరి భాగంలో వివరించాట. దానికి కూడా న్యాసము, పూజాక్రమము, ధ్యానము అన్నీ చెప్పి ఇదియే పరమావధి అని సూచించాడు. ఇలాగే చెయ్యాలి అని. జంబూద్వీపమున నవవర్షములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ 9 పేర్లు ఇలా ఉన్నాయన్నమాట. రమ్యక వర్షము అనేది మొదటిది. అది 9,000 యోజనాలు, అధిపతి మనువు, దైవము మత్స్యావతారముట. రెండోది హిరణ్మయము, అది కూడా 9,000 యోజనములు, అర్యముడు అనేటటువంటి ఆయన అధిపతి, కూర్మావతారము దైవముట. కురువర్షము మూడోది. కురువర్షము అనేది కూడా 9,000 యోజనాలే, వరాహమూర్తి అధిపతి, వరాహమూర్తే దైవము. నాలుగోది ఇలావృత వర్షము అనేది 9,000 యోజనాలు, పురహరుడు అనే ఆయన అధిపతి, పురహరుడే దైవము. ఐదోది హరివర్షము 9,000 యోజనాలే, ప్రహ్లాదుడు అధిపతి, నరసింహుడు దైవము. ఆరోది కింపురుష వర్షము 9,000 యోజనాలు, అది కూడా ఆంజనేయుడు అధిపతి, రాముడు దైవము. ఏడోది భారత వర్షము 9,000 యోజనాలే, నాభి అనే ఆయన అధిపతి, నారాయణుడు దైవము. 8 భద్రాశ్వ వర్షము, అది కూడా 9,000 యోజనాలే, భద్రశ్రవుడు అనే ఆయన అధిపతి, హయగ్రీవుడు దైవము. 9 కేతుమాల వర్షము, ఇది 9,000 యోజనాలే, అధిపతి కామదేవుడు, దైవం కూడా కామదేవుడే. జంబూద్వీపము, పుష్కర ద్వీపము తప్ప మిగిలిన 5 కూడా 7 వర్షాలుగా విభజించారుట. జంబూద్వీపం 9 వర్షములు, పుష్కర ద్వీపం 2 వర్షములు అంటున్నారు. ప్లక్షద్వీపమునందలి 7 వర్షములు అని రాశారు ఇక్కడ. 1 శివ వర్షము, అధిపతి శివుడు. రెండోది యశస్య వర్షము, అధిపతి యశస్యుడు. 3 సుభద్ర వర్షము, అధిపతి సుభద్రుడు. 4 శానిత వర్షము, శానితుడు అధిపతి. 5 క్షేమ వర్షము, క్షేముడు అధిపతి. వీళ్ళు ముగ్గురు కూడా ఇద్మజిహ్వుని పుత్రులు అని రాశారు. సుభద్రుడు, శానితుడు, క్షేముడు అన్నమాట. 6 అభయ వర్షము, అభయుడు అధిపతి. 7 ఆవృత వర్షము, ఆవృతుడు అధిపతి. ఇంకా శాల్మలి ద్వీపములో ఉన్న 7 వర్షములు చెప్తూ ఉన్నారు. 1 సురోచన వర్షము, అధిపతి సురోచనుడు. 2 సౌమనస్య వర్షము, సౌమనస్యుడు అధిపతి. 3 రమణక వర్షము, రమణకుడు అధిపతి. 4 దేవబర్హ వర్షము, దేవబర్హుడు అధిపతి. 5 పారిబర్హ వర్షము, పారిబర్హుడు అధిపతి. ఈ ముగ్గురు కూడా యజ్ఞబాహుని పుత్రులు అని రాశారు. రమణకుడు, దేవబర్హుడు, పారిబర్హుడు అన్నమాట. 6 ఆప్యాయ వర్షము, ఆప్యాయుడు అధిపతి. 7 అభిజ్ఞాత వర్షము, అభిజ్ఞాతుడు అధిపతి. కుశద్వీపమునందలి 7 వర్షములు అని రాశారు. మళ్ళీ 1 హిరణ్యరేతస వర్షము, అధిపతి హిరణ్యరేతసుడు. 2 వసుదాన వర్షము, వసుదానుడు అధిపతి. 3 దృఢరుచి వర్షము, దృఢరుచి అనే ఆయన అధిపతి. 4 నాభిగుప్త వర్షము, నాభిగుప్తుడు అధిపతి. 5 సత్యవ్రత వర్షము, సత్యవ్రతుడు అధిపతి. వీరు ముగ్గురు కూడా హిరణ్యరేతసుని పుత్రులు. దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు అన్నమాట. 6 విప్రవర్షము, విప్రుడు అధిపతి. 7 వామదేవ వర్షము, వామదేవుడు అధిపతి. క్రౌంచ ద్వీపంలో ఉన్న 7 వర్షాలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. 1 ఆమోద వర్షము, ఆమోదుడు అధిపతి. 2 మధువహ వర్షము, మధువహుడు అధిపతి. 3 మేఘపృష్ఠ వర్షము, మేఘపృష్ఠుడు అధిపతి.
4 సుధామ వర్షము, సుధాముడు అధిపతి. 5 ఋషిజ్య వర్షము, ఋషిజ్యుడు అధిపతి. వీళ్ళు ముగ్గురు కూడా ఘృతపృష్ఠుని కొడుకుల్ట. మేఘపృష్ఠుడు, సుధాముడు, ఋషుజ్యుడు అనేవాళ్ళు ఘృతపృష్ఠుడు అనే ఆయనకి కొడుకులు. 6 లోహితార్ణ వర్షము, లోహితార్ణుడు అధిపతి. 7 వనస్పతి వర్షము, వనస్పతి అధిపతి. ఇప్పుడు శాఖద్వీపంలో ఉన్న 7 వర్షములు చెప్తున్నారు. 1 పురోజవ వర్షము, అధిపతి పురోజవుడు. 2 మనోజవ వర్షము, అధిపతి మనోజవుడు. 3 వేపమాన వర్షము, వేపమానుడు అధిపతి. 4 ధూమ్రానీక వర్షము, ధూమ్రానీకుడు అధిపతి. 5 చిత్రరథ వర్షము, చిత్రరథుడు అధిపతి. వీళ్ళు ముగ్గురు కూడా మేధాతిథి కొడుకుల్ట. ఎవరెవరు? వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు అనేవాళ్ళు మేధాతిథి ఆయన కొడుకులు అన్నమాట. 6 బహురూప వర్షము, బహురూపుడు అధిపతి. 7 విశ్వచార వర్షము, విశ్వచారుడు అధిపతి అన్నమాట. పుష్కర ద్వీపంలో ఉన్న 2 వర్షాలు చెప్తున్నారు ఇప్పుడు. 1 రమణక వర్షము, రమణకుడు అధిపతి. 2 ధాతక వర్షము, ధాతకుడు అధిపతి. వీళ్ళిద్దరు కూడా వీతిహోత్రుడి కొడుకులన్నమాట. గ్రహాల కక్ష్యల గురించి ఇప్పుడు చెప్పుకుందాము. పంచమ స్కంధంలో గ్రహాల కక్ష్యలన్నీ కూడా వాటి ఎంతెంత దూరాల్లో ఉన్నాయి కూడా చెప్పారట. ఇవి విచిత్రంగా వింతగా ఉంటాయి. నవీనంగా అంటే ఇప్పుడున్నటువంటి ఖగోళ శాస్త్రాల్లో ఉన్న కక్ష్యలకు, భాగవత పురాణాల్లో చెప్పిన కక్ష్యలకు ఏమాత్రం సంబంధం లేదు. వీటిని సమీకరణ చేసుకుందాం అనుకుంటే చాలా చిక్కులున్నాయి దాంట్లో. అందులో మొట్టమొదటిది ఈ ఋషిప్రోక్తమైన ప్రాచీన ఖగోళ శాస్త్రంలో ఈ ఋషులు చెప్పినటువంటి పూర్వకాలపు ఖగోళ శాస్త్రంలో దూరాలన్నీ కూడా యోజనాల్లో చెప్పారు. నవీన శాస్త్రంలో మొన్నటి దాకా మైళ్ళల్లో చెప్పారు, ప్రస్తుతం మెట్రిక్ కొలతల్లో చెప్తున్నారు. సమీకరించటానికంటే ఇవి రెండు కలిపి మ్యాచ్ చేసి చూసుకోవడానికి యోజనము అంటే ఎంతో తెలియాలి కదా. అది ఎప్పుడో అసలు ఆ లెక్క ఎప్పుడో వెళ్ళిపోయింది, చెదిరిపోయింది. యోజనం అంటే ఎంత అని నిజంగా నిదర్శనపూర్వకంగా చెప్పగల వాళ్ళు ఇంతవరకు నాకు దొరకలేదు అంటున్నారు మాస్టర్ గారు. చర్చిస్తారు, మెప్పిస్తారు, పాండిత్యం ప్రదర్శిస్తారు, కానీ మర్మము విప్పి చెప్పలేరు. అందులో మొదటి పద్ధతిలో ఆవేశము, అసత్యము రెండు ఉంటాయి. రెండో పద్ధతిలో కావాల్సింది తెలిస్తే విప్పి చెప్పాలి, తెలియకపోతే తెలియదనాలి. యోజనము అంటే ఆమడ దూరం అని కొంతమంది అంటారు. ఆమడ అంటే 10 మైళ్ళని కొంతమంది అంటారు, 8 అని కొంతమంది అంటారు, 7 అని కొంతమంది అంటారు. చిన్న యోజనాలు, పెద్ద యోజనాలు కూడా ఉంటాయని కొందరు అంటారు. ఈ పెద్దలలో ఉన్న మతభేదాలు అసలు ఇది నిజం కాదు అని మనకు అర్థమయ్యేట్టు చేస్తాయి. యోజనం అంటే ఎంత దూరమో తెలియదు అని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. దీనివల్ల గ్రహకక్ష్యల దూరాలని విప్పి చెప్పి మ్యాచ్ చేసుకోవటానికి పాతకాలానికి ఇప్పటికీ మొట్టమొదటి చిక్కు ఎదురైంది ఇదేను. ఇంకా రెండోది అంటే ఈ పూర్వకాలపు ఋషులు ఏ బిందువును, ఏ స్పాట్ని సెంటర్గా తీసుకొని లెక్క కట్టారు, వాట్ ఈస్ ది రిఫరెన్స్ పాయింట్ అనేది పరిశీలన చేయాలి కదా. నవీన ఖగోళ శాస్త్రంలో తెలిసినవి 2 పద్ధతులు ఉన్నాయి. అంటే ఈ కాలపు నవీనం అంటే కొత్త ఖగోళ శాస్త్రం. ఇప్పుడు ఈ కాలపు శాస్త్రంలో తెలిసినవి 2 పద్ధతులు ఉన్నాయిట. సూర్యుడిని సెంటర్గా తీసుకుని కొలతలు చెప్తారు, హెలియోసెంట్రిక్ సిస్టమ్ అంటారట దాన్ని. రెండోది భూమిని సెంటర్గా తీసుకొని రిఫరెన్స్గా తీసుకొని కొలతలు చెప్తారు, జియోసెంట్రిక్ సిస్టమ్ అంటారట దాన్ని. అందులో మొదటిది ఖగోళ శాస్త్రంలో, రెండోది నవీన జ్యోతిష్ శాస్త్రంలో వాడుకలో ఉన్నాయిట. ఈ కాలపు జ్యోతిష్ శాస్త్రంలో వాడుకలో ఉన్నాయి. రాశి చక్రము భూకేంద్రకము అనటంలో సందేహం లేదు, భూమికి కేంద్రం రాశి చక్రం అనటంలో సందేహం లేదు. సూర్యుడి చుట్టూ ఇదే రాశి చక్రం 180 భాగాలతో భేదంతో వర్తిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి గ్రహ గోళము సెంటర్గా ఒక్కొక్క రాశి చక్రం వర్తిస్తూ ఉందని బట్లర్ అనే
నవీన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు తన సోలార్ బయాలజీ అనే గ్రంథంలో వివరించి పాటించాడట. ఇంతకు మించి ఇతర పద్ధతులు నవీన శాస్త్రంలో ఎక్కడా దొరకటం లేదు. కానీ ఋషుల శాస్త్రాల్లో గ్రహ కక్ష్యల కొలతలు వీటిల్లో ఏ లెక్కలకు సరిపోవు. వాళ్ళు మరి యొక్క సెంటర్ని స్వీకరించి లెక్క పెట్టి ఉండాలి, ఇంకొక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని ఉండాలి వాళ్ళు. లేకపోతే సూర్యుడి కన్నా పైన చంద్రుడు తిరుగుతున్నాడు అని మనం అంగీకరించాలి. అంతేకాదు శని, గురు, కుజ, బుధ, శుక్ర కక్ష్యలు పైనుంచి కిందకు, వానికి దిగువ నక్షత్రాలు, వాటికి కింద చంద్రుడు, దానికి కింద సూర్యుడు, రాహువు వరుసగా వస్తారు. అంతకు కిందగా సిద్ధాదుల కక్ష్యలు, యాస్టరాయిడ్స్, దానికి దిగువ భూమి, దానికి దిగువగా అతలాది సప్తపాతాళ కక్ష్యలు ఉన్నట్లు చెప్పారట. దీనిని నవీన ఖగోళ కక్ష్యల పరిగణనముతో సమీకరణం చేయాలి అంటే ఈ కాలపు లెక్కలతో కలపాలి అని చూడటం కుందేటి కొమ్ములాగా ఉంటుంది. మొట్టమొదట ఏ బిందువును సెంటర్గా రిఫరెన్స్గా తీసుకుని ఋషుల ఖగోళ శాస్త్రాలు వివరించబడినయో గమనించుకోవాలి, తెలిసి తెలియకుండా చేయకూడదు అని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. సూర్యుడి కంట చంద్రుడు పైన ఉన్నాడు అని అంగీకరించలేం కదా. శని, గురు, కుజ, బుధు, శుక్ర కక్ష్యలు పైనుంచి కిందకు, దానికి కిందగా నక్షత్రాలు, దానికి కిందగా చంద్రుడు, దానికి కిందగా సూర్యుడు, రాహువు వరుసగా ఉంటారు. అంతకంట కిందగా సిద్ధాదుల కక్ష్యలు అంటే యాస్టరాయిడ్స్, దానికి కిందగా భూమి, దానికి కిందగా అతల వితల మొదలైన పాతాళ లోకాలు ఉన్నట్టుగా క్లియర్గా చెప్పారట దీంట్లో, ఈ పంచమ స్కంధంలో. కానీ కొత్తగా ఈ కాలపు శాస్త్రంతో ఎక్కడా దాన్ని మ్యాచ్ చేయటం ఇంపాసిబుల్. ఎందుకంటే రిఫరెన్స్ పాయింట్స్ టోటల్లీ డిఫరెంట్. తర్వాత యోజనాలు అంటే లెక్కకు అసలు అందేదే కాదు. యోజనం అంటే ఎంత అని తెలిసిన వాళ్ళు ఇంత మటుకు నాకు కనపడలేదు అని మాస్టర్ గారు క్లియర్గా రాశారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 228 అయిపోయింది.